హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక లెజెండరీ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఎపిసోడ్ మీకోసమే. ఎందుకంటే ఇవాళ నేను మీకు చెప్పబోయే ఈ స్టోరీ అమెరికాలోనే ఒక కామన్ మ్యాన్ ఎలా ఒక ఆర్డినరీ సేల్స్ మ్యాన్ నుంచి అమెరికాలోనే ఒక రీటైల్ బిలియనియర్ గా ఎదిగాడు. ఈ స్టోరీ వచ్చేసి ఎవరైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళ ఫాదర్ ఇన్ లా దగ్గర చిన్న లోన్ తీసుకొని దాని ద్వారా ఎంతో వెల్త్ ని బిల్డ్ చేసుకున్నాడో ఇవాళ అతని ఫ్యామిలీ వర్త్ $215 బిలియన్ గా ఉంది. ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఆ ఐకానిక్ బిజినెస్ మ్యాన్ మరెవరో కాదు, ఆయనే మిస్టర్ శామ్యూల్ మోర్ వాల్టన్. అండ్ ఈయన స్టార్ట్ చేసిన ఆ కంపెనీ మనం ఇప్పుడు చూస్తున్న రీటైల్ జైంట్ వాల్మార్ట్. ఇవాళ వాల్మార్ట్ అన్నది చాలా పెద్ద రీటైల్ స్టోర్స్ లో ఒకటిగా ఎదిగింది. ఇంకా ఈ వాల్మార్ట్స్ లో అమెరికన్స్ ప్రతి గంటకి $46 మిలియన్ ని ఖర్చు చేస్తున్నారు. అలా రోజుకి 24 గంటలు మరియు సంవత్సరానికి 365 రోజులు. ఇవాళ వీళ్ళు 2.2 మిలియన్ జనాలకు పని కల్పిస్తున్నారు. అండ్ 2021లో చూసినట్లయితే వాల్మార్ట్ ప్రతి గంటకి $1.5 మిలియన్ ప్రాఫిట్ ని జనరేట్ చేసింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ ని బిల్డ్ చేయడానికి శామ్ వాల్టన్ యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిన మనం ఈ లెజెండరీ బిజినెస్ మ్యాన్ నుండి నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ ఏంటి? ఈ స్టోరీ మొదలైంది 1940s అమెరికాలో ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 ముగిసిందో. ఇంకా ఇదే సమయంలో ఈ వార్ వల్ల ఎకానమీ చాలా దారుణంగా మారింది. చాలా మంది ప్రజలు ఇంకా అందులో వాల్టన్ ఫ్యామిలీ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాయి వారి యొక్క ఎకానమీని రికవరీ చేయడానికి. ఇతని ఫ్యామిలీ బ్యాడ్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాల్టన్ ఆయన మొత్తం టీనేజ్ లో అంటే 20 ఏళ్ల వయసులోనే మల్టిపుల్ జాబ్స్ చేసేవాడు. అది ఆయన స్కూల్ అండ్ కాలేజ్ ఫీజెస్ కోసం. ఈయన న్యూస్ పేపర్స్ వేసేవాడు, రీటైల్ స్టోర్స్ లో పనిచేసేవాడు, ఇంకా లాస్ట్ కి టేబుల్ వెయిటర్ గా కూడా చేశాడు. అండ్ ఈయన చేసే ఈ జాబ్స్ వల్లే చాలా మంది జనాలతో ఇంటరాక్ట్ అయ్యేవాడు, ఎవరైతే డిఫరెంట్ మైండ్ సెట్స్ తో ఉంటారో. ఆ కన్వర్జేషన్స్ వల్ల శామ్ వాల్టన్ మార్కెట్స్ లో సెవెరల్ బిజినెసెస్ ని ఈజీగా అర్థం చేసుకోగలిగేవాడు. నిజానికి ఈయన రీటైల్ స్టోర్స్ లో పనిచేస్తున్నప్పుడు ఇతను ఎప్పుడు కూడా డీప్ స్టడీ చేసేవాడు, ఆ మార్కెట్ లో కాంపిటీషన్ ఎలా ఉంది అని. అది ఆయన జాబ్ కానప్పటికీ. కానీ ఇలా ఎక్స్ట్రా మైల్ వెళ్ళి జాబ్ చేయడం వల్లే ఆయనకు రీటైల్ మార్కెట్ గురించి అర్థం చేసుకోవడానికి హెల్ప్ అయ్యింది. మరియు ఎప్పుడైతే ఈయనకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందో ఇక ఈయన సేవ్ చేసుకున్న కొంత మనీ ఇంకా వాళ్ళ ఫాదర్ ఇన్ లా దగ్గర కొంత అప్పు తీసుకొని ఒక ఫ్రాంచైజ్ రీటైల్ ని ఓపెన్ చేశాడు, ఏదైతే బెన్ ఫ్రాంక్లినో. అండ్ ఇక్కడే ఈయన రీటైల్ జర్నీ మొదలైంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వేరే ఫ్రాంచైజ్ మోడల్స్ అయినా బెన్ ఫ్రాంక్లిన్ అయినా వారి బ్రాండ్ నేమ్ ని యూజ్ చేసుకోవడానికి ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టేవారు. ఇంకా 80% ప్రొడక్ట్స్ ని బెన్ ఫ్రాంక్లిన్ నుంచే కొనాలి అని, లేదంటే ఎటువంటి డిస్కౌంట్స్ రావని, ఇంకా సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీని అడ్వర్టైజింగ్ లో ఖర్చు చేయాలి అని, వీటితో పాటు సర్టెన్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ని పనిలోకి తీసుకోవాలని. అండ్ ఇవన్నీ చూసాక ఇక్కడ ఇతనికి వచ్చే ప్రాఫిట్ ఓన్లీ 6 to 7%. అది వచ్చేసి $72,000 రెవెన్యూ. కానీ ఇతని ముందు ఉన్న వేరే కాంపిటీటర్స్ మాత్రం సంవత్సరానికి $150,000 రెవెన్యూని జనరేట్ చేస్తున్నారు. ఇంకా ఇదంతా గమనించిన వాల్టన్ గారు ఆ నెక్స్ట్ డేనే టౌన్ లో ఉన్న ప్రతి స్టోర్ ని విజిట్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ గంటల కొద్ది సమయాన్ని కాంపిటీటర్ స్టోర్స్ లో గడిపేవాడు. నిజానికి కొన్ని స్టోర్స్ ఓనర్స్ అయితే బయటకు పంపించేవారు, ఎందుకంటే వాల్టన్ గారు ఎలా యాక్ట్ చేసేవారు అంటే వారి బిజినెసెస్ ని డైసెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడేమో అన్నట్లుగా, ఇంకా వారి బిజినెస్ సీక్రెట్స్ ని తెలుసుకుంటాడేమో అని. ఇలాంటి ఒక ప్రాసెస్ లో కాంపిటీటర్స్ మరియు రీటైల్ మార్కెట్స్ పై స్టడీ చేసిన తర్వాత శామ్ వాల్టన్ గారు 3 ఇంపార్టెంట్ థింగ్స్ ని నేర్చుకున్నాడు. అవే ఇవాళ అతను అమెరికాలో రిచెస్ట్ మ్యాన్ అవ్వడానికి సహాయపడ్డాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ది పవర్ ఆఫ్ డిస్కౌంటింగ్, ఏదైతే లో మార్జిన్ లో ప్రొడక్ట్స్ ని సెల్లింగ్ చేసే ఒక టెక్నికో. ఇది వచ్చేసి సేల్స్ యొక్క వాల్యూమ్ ని మాక్సిమైజ్ చేయడానికి. ఉదాహరణకి ఒక టీషర్ట్ ని $3 లెక్క 100 టీషర్ట్స్ అమ్మారనుకోండి, ఒక టీషర్ట్ వెనుక $1 ప్రాఫిట్ వచ్చింది. అదే మొత్తం 100 టీషర్ట్స్ కలిపి $100 ప్రాఫిట్ వచ్చింది. కానీ సేమ్ టీషర్ట్స్ ని $2.5 లెక్క అమ్మితే ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి ఓన్లీ 50 సెంట్సే. అయితే వాల్యూమ్ ఆఫ్ సేల్స్ మాత్రం అప్ టు 200 టీషర్ట్స్ వరకు ఉంది. ఈ లెక్కన చూసినా ఇక్కడ కూడా సేమ్ $100 ప్రాఫిటే వచ్చింది. అయితే ఇక్కడ కొన్ని ఇంక్రెడిబుల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఏవైతే అతి తక్కువ మందికి తెలుసో. ఇందులో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి డిస్కౌంటింగ్ వల్ల సేల్స్ యొక్క వాల్యూమ్ పెరిగిద్ది. దీనివల్లే జనాలు ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటారు, ఇంకా స్టోర్ లోకి చాలా విజిటర్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్లీ, ఇన్వెంటరీలో ప్రొడక్ట్స్ ఫాస్ట్ గా మూవ్ అవ్వడం. మీరు ఒక రీటైలర్ అయితే మీ దగ్గర ఉన్న టీషర్ట్స్ చాలా క్విక్ గా సెల్ చేసినప్పుడు మీరు ఇంకా కొత్త డిజైనర్ టీషర్ట్స్ ని మీ స్టాక్ లోకి తీసుకోవచ్చు, ఏదైతే మళ్ళీ చాలా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తుందో. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏదైతే చాలా ఇంపార్టెంటో, మీరు రీటైలర్ అయినప్పుడు మీ సెల్లర్ దగ్గర మంచి బార్గెనింగ్ పవర్ ని పొందొచ్చు ఎప్పుడైతే మీ ఇన్వెంటరీ ఫాస్ట్ గా మూవ్ అవుతుందో. ఉదాహరణకి అదర్ ప్లేయర్స్ దగ్గర వచ్చేసి 10,000 యూనిట్స్ కొంటే మీ దగ్గర 20,000 యూనిట్స్ కొంటారు, ఎందుకంటే సేల్స్ వాల్యూమ్ వల్ల. ఇలా ఒక పెద్ద పర్చేస్ ఆర్డర్ తో మీరు సెల్లర్ కి 10% ప్రైస్ ని రెడ్యూస్ చేసి సెల్ చేయమని చెప్పినా
ఇది మీకు 10% ఎక్స్ట్రా ప్రాఫిట్ ని బెస్ట్ ప్రైజెస్ తో తెచ్చి పెడుతుంది. ఇప్పుడు చిన్న స్టోర్స్ చూస్తే ఓన్లీ 10% ఇంక్రీజ్ మార్జినే ఉంటుంది కస్టమర్స్ కి డిస్కౌంట్ ఇచ్చిన దాంతో కలిపి. కానీ ఎప్పుడైతే వాల్మార్ట్ సేమ్ ప్రిన్సిపల్ యూస్ చేసిందో చాలా పవర్ఫుల్ గా మారింది. ఏదైతే సెల్లర్స్ ని డామినేటింగ్ చేయడం కూడా మొదలు పెట్టిందో. ఉదాహరణకి ప్రెసెంట్ డేలో ఒక హోల్సేలర్ 20,000 యూనిట్స్ ని స్మాల్ రీటైలర్ కి $5 కాస్ట్ ప్రైస్ తో అలాగే $2 ప్రాఫిట్ తో సెల్ చేస్తే వాల్మార్ట్ మాత్రం 2 మిలియన్ యూనిట్స్ ఆర్డర్ ని ప్లేస్ చేసింది. ఇంకా వీళ్ళు సెల్లర్ ని $3.5 కి సెల్ చేయమన్నా ఇంత పెద్ద పర్చేస్ ఆర్డర్ తో ఇది సెల్లర్ కి ఒక మంచి ప్రాఫిట్ తెచ్చి పెడుతుంది. కాబట్టి సెల్లర్స్ దీన్ని అగ్రీ చేస్తారు. ఇప్పుడు ఒక నార్మల్ రీటైలర్ $5 కి పర్చేస్ చేసి $7 కి సెల్ చేస్తే వాల్మార్ట్ మాత్రం ఓన్లీ $4.9 ప్రైస్ ట్యాగ్ పెడుతుంది. ఏదైతే రీటైలర్ పర్చేస్ ప్రైస్ కన్నా వాల్మార్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ చాలా తక్కువ. రీటైలర్స్ కి దీన్ని ప్రాక్టికల్ గా చేయడం ఇంపాసిబుల్ వాల్మార్ట్ తో పోటీ పడడంలో. అండ్ వాల్మార్ట్ కి ఇక్కడ హెల్తీ ప్రాఫిట్ వస్తుంది, అదే $1.4 పర్ యూనిట్. ఇలా వాల్మార్ట్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని జనరేట్ చేస్తుంది ఎటువంటి కాంపిటీషన్ లేకుండా. దీన్నే పవర్ ఆఫ్ డిస్కౌంటింగ్ అంటారు. మొదట్లో శామ్ వాల్టన్ ఓన్లీ 20% ఆఫ్ గూడ్స్ కే డిస్కౌంటింగ్ ఇచ్చేవారు, ఎందుకంటే ఫ్రాంచైజ్ రిస్ట్రిక్షన్స్ వల్ల. కానీ కొంతకాలం తర్వాత ఎప్పుడైతే తన ఫస్ట్ వాల్మార్ట్ స్టోర్ ఓపెన్ చేశాడో ఈ అగ్రెసివ్ ప్రైజింగ్ స్ట్రాటజీ యొక్క డిస్కౌంటింగ్ గేమ్ చేంజర్ గా మారింది. ఏదైతే వాల్మార్ట్ యొక్క గ్రోత్ ని యాక్సిలరేట్ చేసిందో అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టింది. ఎందుకు వాల్టన్ గారు సూపర్ సక్సెస్ఫుల్ అయ్యారు అంటే దానికి ఫస్ట్ రీజన్ ఇదే, ది పవర్ ఆఫ్ డిస్కౌంటింగ్. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చింది, అదే శామ్ వాల్టన్ ఒక్కడికి మాత్రమే కాకుండా మిగతా వారికి కూడా పవర్ ఆఫ్ డిస్కౌంటింగ్ తెలుసుగా అని. ఇంకా చాలా పెద్దవారు కూడా మార్కెట్ లో ఉన్నారు కదా, నిజానికి వారి యొక్క క్యాపిటల్ శామ్ వాల్టన్ కన్నా ఎక్కువ. అయితే అప్పుడు ఎందుకు శామ్ వాల్టన్ ఒక్కడే స్పెసిఫికల్లీ సక్సీడ్ అయ్యాడు అంటే దీనికి సమాధానం ఇప్పుడు ఇదే ఈ లెజెండరీ బిజినెస్ మ్యాన్ యొక్క సెకండ్ అట్రిబ్యూట్ గురించి చెబుతుంది, అదే మార్కెట్ రీసెర్చ్. ఫ్రెండ్స్, ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ అతను ఎంత పర్సిస్టెంట్ గా ఉండేవాడు అంటే అమెరికాలోని ప్రతి ఒక్క రీటైల్ స్టోర్ ని విజిట్ చేశాడు. అందులో భాగంగా నోట్స్ కూడా రాసుకునేవాడు, వాళ్ళు కస్టమర్స్ కోసం ఏం చేస్తున్నారు ఇంకా ఏం చేయట్లేదు అని. ఈ ప్రాసెస్ లో వాల్టన్ గారు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ప్రతి సక్సెస్ఫుల్ రీటైలర్ తెలుసో తెలియకో ఏదో ఒకటి కస్టమర్స్ స్టోర్స్ కి రావడానికి అట్రాక్ట్ గా చేసేవారు. ఉదాహరణకి కొందరి దగ్గర ఐస్ క్రీమ్ క్యాండీ మిషన్ ఉండేది, ఏదైతే చాలా వరకు కిడ్స్ ని అట్రాక్ట్ చేస్తుందో. కాబట్టి పేరెంట్స్ షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు స్పెసిఫిక్ గా ఐస్ క్రీమ్ మిషన్ ఉండే స్టోర్ నే చూస్ చేసుకుంటారు, ఎందుకంటే వారి కిడ్స్ కి ఐస్ క్రీమ్ తీసుకొని వీళ్ళు ఎటువంటి గొడవ లేకుండా షాపింగ్ చేసుకోవచ్చు అని. అయితే ఇంకా కొందరు వచ్చేసి లాస్ లీడర్ ప్రిన్సిపల్ ని అప్లై చేసేవారు. ఇది ఏంటి అంటే కొన్ని బేసిక్ వస్తువులను అల్ట్రా లో మార్జిన్ లో అమ్ముతారు, లైక్ టూత్ పేస్ట్. ఇక్కడ ఇది కస్టమర్స్ కి ఎరవేసినట్లుగా పనిచేసి స్టోర్ కి ఎక్కువ సార్లు విజిట్ చేసేలా చేస్తుంది. ఉదాహరణకి టూత్ పేస్ట్ యొక్క ప్రైస్ వచ్చేసి $1 గా ఉంటే కొన్ని స్టోర్స్ మాత్రం 50 cents కే సెల్ చేస్తాయి. అయితే ఇక్కడ ఇది 2 బెనిఫిట్స్ ని ఇస్తుంది, ఏదైతే చాలా తక్కువ మందికి మాత్రమే అర్థం అవుతుందో. నెంబర్ 1, టూత్ పేస్ట్ ని లో కాస్ట్ లో చూడడం వల్ల కస్టమర్స్ బై డిఫాల్ట్ గా స్టోర్ లో ఇతర ప్రొడక్ట్స్ కూడా లో అండ్ బెస్ట్ ప్రైజెస్ లో ఉంటాయి అనుకుంటారు. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఇలా స్టోర్ ని విజిట్ చేశాక వీళ్ళు వేరే ప్రొడక్ట్స్ కూడా కొంటారు, లైక్ క్రాప్స్ అండ్ డివిడీస్, ఏవైతే హై మార్జిన్ ప్రైస్ కలిగి ఉంటాయో. అయితే ఇప్పుడు ఇక్కడ సెల్లర్ టూత్ పేస్ట్ పై ఒక 50 cents లాస్ అవ్వచ్చు, కానీ మిగతా ప్రొడక్ట్స్ యొక్క బిల్ పై మాత్రం ఖచ్చితంగా $10 to $20 అయితే ప్రాఫిట్ పొందుతాడు. అందువల్లనే శామ్ వాల్టన్ గారు ప్రతి ఒక్క ఎలిమెంట్ ని అబ్జర్వ్ చేసేవాడు అండ్ తన స్టోర్ లో వీటిని ట్రై కూడా చేసేవాడు. ఇందులో కొన్ని ఐడియాస్ వర్క్ అయ్యాయి, మరి కొన్ని ఐడియాస్ వర్క్ అవ్వలేదు. కానీ ఒక్కటైతే పక్కా, ఏదైనా రీటైల్ ఐడియా మార్కెట్ లో ఉంది అంటే దాని గురించి శామ్ వాల్టన్ కి తెలియకుండా ఉండడం ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. నిజానికి ఈయనకు మిగతా హెడ్ ఆఫ్ ది డిస్కౌంట్ చైన్స్ నుంచి కూడా అపాయింట్మెంట్స్ వచ్చేవి అండ్ ఆయన అతన్ని ఇలా ఒక స్ట్రీట్ లో స్మాల్ రీటైలర్ గా ఇంట్రడ్యూస్ చేసుకునేవాడు, ఎందుకంటే ఊరికే అలా వారి నుండి బిజినెస్ ని ఎలా చేయాలి అని కొన్ని అడ్వైజెస్ తీసుకోవడానికి. ఇంకా మీకు తెలుసా ఫ్రెండ్స్, వాల్టన్ గారు చాలా క్వశ్చన్స్ అడిగేవారు, ఇంకా వాళ్లకు కూడా ఆన్సరింగ్ చేస్తూ ఉండేవారు. అండ్ ఇలా జరుగుతున్న ప్రతి ఒక్క కన్వర్జేషన్ లో శామ్ వాల్టన్ గారు ఇంకా బెటర్ గా మార్కెట్ ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండేవారు. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి ఒక ఇంపెకబుల్ మార్కెట్ రీసెర్చ్ ఎప్పుడు కూడా వాల్మార్ట్ ని రీటైల్ రెవల్యూషన్ లో ముందు ఉంచుతూ ఉండేది. ఇంకా వాల్మార్ట్ ఎప్పుడు కూడా బెస్ట్ సెల్లర్స్ ని ఫైండ్ చేయడంలో ఏబుల్ గా ఉండేది. ఇంకా చీపెస్ట్ ప్రొడక్ట్స్, అలాగే బెస్ట్ టెక్నాలజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ప్రతిసారి వారు స్టోర్ ని సెటప్ చేస్తూనే ఉంటారు. ఇంకా వీళ్ళకి ఎగ్జాక్ట్లీగా ఏ ప్రొడక్ట్స్ వర్క్ అవుతాయో ఏ ప్రొడక్ట్స్ వర్క్ అవ్వవో వారికి బాగా తెలుసు.
అండ్ వారి కాంపిటీటర్స్ యొక్క స్ట్రెంగ్త్ మరియు వీక్నెసెస్ తో సహా. ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే వాల్మార్ట్ యొక్క గ్రోత్ ని కన్సిడరింగ్ చేసుకున్నట్లయితే వాల్మార్ట్స్ హండ్రెడ్స్ ఆఫ్ స్టోర్స్ ని ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తుంది. అయితే శామ్ వాల్టన్ ఎలా మార్కెట్ లో మంచి ట్రాక్ ని మేనేజ్ చేస్తున్నాడు. అండ్ లాస్ట్లీ ఇదే మనల్ని థర్డ్ పాయింట్ కి తీసుకొస్తుంది. అదే శామ్ వాల్టన్స్ టీమ్ మేనేజ్మెంట్. వాల్టన్ గారు 3 పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యేవాడు. అవే అతనికి హెల్ప్ చేశాయి. ఇంకా అవే వాల్మార్ట్ యొక్క మేనేజర్స్ ని ఎక్స్ట్రాడినరీ లీడర్స్ గా కూడా మార్చాయి. ఆ 3 ప్రిన్సిపల్స్ వచ్చేసి సేఫ్టీ, కొలాబరేషన్ అండ్ షేర్డ్ ఓనర్షిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజర్స్ అందరూ కూడా వాల్మార్ట్ యొక్క రీటైల్ స్టోర్స్ లో పర్సెంటేజ్ ని తీసుకునేవారు. ఏదైతే వాళ్ళకి ఇది వారి స్టోర్ అని సెన్స్ కలిగించేలా ఉండేదో. అండ్ ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయడానికి ఇన్స్పైర్ గా కూడా ఉండేది. ఇంకా స్టోర్ ని టౌన్ లోనే బెస్ట్ వన్ గా చేయడానికి కూడా. సెకండ్లీ అతను ఒక కల్చర్ ని క్రియేట్ చేశాడు. అదే ప్రతి సాటర్డే మార్నింగ్ ఎంటైర్ టీం మొత్తం కలవడానికి. అండ్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ ని చెప్పాలి, లేదా ఏదైనా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా ఆ పర్టికులర్ స్టోర్ లో అని చెప్పాలి. అండ్ అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా లేదా చిన్న ప్రాబ్లం అయినా పర్లేదు, శామ్ వాల్టన్ గారు ఆ ప్రాబ్లమ్ ని టీం మొత్తం కలిసి సాల్వ్ చేయాలని పట్టుబడేవారు, ఎలాంటి బ్లేమ్ గేమ్ లేకుండా. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా రీటైలర్స్ కి అయితే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఇవి స్టోర్ మేనేజర్ చేయాలి అండ్ ఇవి స్టోర్ మేనేజర్ చేయకూడదు అని. కానీ శామ్ వాల్టన్ గారు మాత్రం వారి స్టోర్ మేనేజర్స్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు, డిఫరెంట్ ప్రొడక్ట్స్ తో ఎక్స్పెరిమెంట్ చేయమని, అలాగే డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో కూడా. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మార్కెట్ ని బెటర్ గా అండర్స్టాండ్ చేసుకుంటారు అని. అండ్ మేనేజర్స్ దీంట్లో ఫెయిల్ అయినా వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్స్ ని ఇచ్చేవాడు కాదు. నిజానికి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు ఇంకా బెటర్ గా చేయాలి అని. ఎందుకంటే ఆయన బిలీవ్ చేసేది ఏంటి అంటే ఇలాంటి ఒక ఇన్నోవేషన్స్ లో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఈ ఫాస్టెస్ట్ రీటైల్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఎక్స్పెరిమెంటింగ్ చేయడం మరియు ప్రతి ఒక్కరు మార్కెట్ ని డీప్ గా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా అవసరం అని. అండ్ దీని రిజల్ట్ వల్లే స్టోర్ మేనేజర్స్ గేమ్ చేంజింగ్ ఐడియాస్ తో ముందుకు వచ్చేవారు. లైక్ స్టోర్ డిజైన్, బెటర్ సెల్లర్ సజెషన్స్. అండ్ ఒక మేనేజర్ వచ్చేసి చాలా ప్యాషనేట్ గా మరియు ఇన్స్పైర్డ్ గా ఎక్స్పెరిమెంట్ చేసేవాడు. అందులో భాగంగా ఒకసారి అతను ఒక లార్జెస్ట్ డిస్ప్లే పై టైడ్ అడ్వర్టైజింగ్ చేశాడు. దీని ద్వారా 3500 జెయింట్ బాక్సెస్ ఆఫ్ టైడ్ అమ్ముడుపోయాయి. ఇంకా కేమార్ట్ లాంటి జెయింట్ కాంపిటీటర్స్ తో పోటీ పడడానికి అతను తీసుకున్న స్టాక్ వచ్చేసి లార్జ్ క్వాంటిటీలో ఉంది, ఏదైతే ఎంటైర్ సెక్షన్ లో రూఫ్ కి తగిలేంతలా ఉందో. అండ్ చాలా మంది అతనిపై ఫైర్ అయ్యారు ఇంత పెద్ద రిస్కీ పర్చేస్ డెసిజన్ కి. కానీ వాల్మార్ట్ కి ఎటువంటి భయం లేదు. వాల్మార్ట్ నమ్మినట్టుగానే అతను ఆ బాక్సెస్ అన్నిటినీ ఒక్క వీక్ లోనే అమ్మేశాడు. అండ్ సడన్ గా వాల్మార్ట్ కస్టమర్స్ కి టౌన్ లో ఫేవరెట్ అయింది కేమార్ట్ తో కంపేర్ చేసి చూసినట్లయితే. ఇలాంటి ఒక రెవల్యూషనరీ కల్చర్ ని శామ్ వాల్టన్ గారు వాల్మార్ట్ లో కల్టివేట్ చేయడం వల్ల అది అతని మేనేజర్స్ ని జస్ట్ మేనేజర్స్ నుంచి బిజినెస్ అంబాసిడర్స్ గా మరియు రిస్కీ టేకింగ్ ఓనర్స్ గా మార్చింది. చివరికి వాల్మార్ట్ అమెరికాలోనే ఒక పవర్ఫుల్ కంపెనీగా మారింది. ఇవాళ వాల్మార్ట్ 2.2 మిలియన్ ఎంప్లాయీస్ తో అలాగే $559 బిలియన్ రెవెన్యూతో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నేరేషన్ లోనే మీకు బిజినెస్ స్ట్రాటజీస్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఏమైనా నేర్చుకున్నారు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో బిజినెస్ కేస్ స్టడీస్ గురించి తెలుసుకోవడానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.